హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. సో మనకు ఇన్నోడేటా కంపెనీ వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అదేవిధంగా పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ క్వాలిటీ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఎటువంటి ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు ఫ్రీలాన్సర్గా జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు ఇన్నోడేటా ఇండియా నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఏఐ డేటా క్వాలిటీ అనలిస్ట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు ఫ్రీలాన్స్ రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మనకు రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచి అయినా మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు గైస్, ఇక్కడ చూడండి మనకు ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే సో పార్ట్ టైం, ఫ్రీలాన్స్ ఆర్ హోమ్ బేస్డ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్లస్ మీరు ఈ జాబ్ని పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇంటి నుండే పార్ట్ టైం జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తుంటారో సో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ అబౌట్ ది రోల్ అదేవిధంగా కీ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్లస్ మనకు ఇన్నోడేటా కంపెనీలో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మీరు ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మెయిన్గా సో మనకు ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ ఉంటాయో సో ఇక ఏఐ సిస్టమ్కి సంబంధించి మీరు కంటెంట్ని డేటాని అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే డేటాని క్రియేట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కంటెంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అదేవిధంగా సో ఏఐ సిస్టమ్కి సంబంధించి డేటాని ఏ విధంగా రివ్యూ చేయాలని చెప్పేసి మీకు కంపెనీ వాళ్ళ కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లకు అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, కీ రెస్పాన్సిబిలిటీస్ లో కూడా మనకు అదే మెన్షన్ చేయడం జరిగింది. సో క్రియేట్ ఆర్ ఎడిట్ కంటెంట్ సచ్ యాజ్ గ్రామర్ ఎక్స్ప్లెనేషన్స్, సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ అండ్ నోట్స్ అబౌట్ హౌ లాంగ్వేజ్ వర్క్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్లస్ మనకు ఏదైతే కంటెంట్కి సంబంధించి గ్రామర్ ఉంటుందో ఇక గ్రామర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సెంటెన్సెస్కి సంబంధించి కావచ్చు. సో ఏమైనా ఎర్రర్స్ కనుక ఉన్నట్టయితే వాటిని ఎడిట్ చేసేసి కంటెంట్ అనేది ప్రాపర్గా క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఫైండ్ అండ్ ఫిక్స్ ఇష్యూస్ రిలేటెడ్ టు గ్రామర్, అన్క్లియర్ మీనింగ్ అండ్ బయాస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక గ్రామర్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా అన్క్లియర్ మీనింగ్స్ ఉంటాయి కదా, సో వాటిని మీరు ఫైండ్ అవుట్ చేసేసి ఆ యొక్క ఇష్యూస్ని అయితే మీరు ఫిక్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క ఏ అవుట్పుట్స్కి సంబంధించి ఫ్లూయెన్సీ కావచ్చు, అదేవిధంగా అక్యూరెన్సీ కావచ్చు, టోన్ కావచ్చు, కరెక్ట్నెస్ని అయితే మీరు చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటు లేబుల్ అండ్ అనోటేట్ టెక్స్ట్ విత్ లింగ్విస్టిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు కాంటెక్స్ట్కి సంబంధించి కావచ్చు, మీనింగ్కి సంబంధించి కావచ్చు, సింటాక్స్కి సంబంధించి కావచ్చు, మీరు సో ఇక లేబుల్ అండ్ అలాగే అనోటెడ్ టెక్స్ట్ని అయితే మీరు ఆ యొక్క లింగ్విస్టిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు డూ లింగ్విస్టిక్ రీసెర్చ్ అండ్ షేర్ షార్ట్ సమ్మరీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీరు వచ్చేసి షార్ట్ సమ్మరీస్ని అయితే మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ఇది వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే రివ్యూ ఏఐ రిజల్ట్స్ అండ్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ ఆర్ ఎర్రర్స్ యూజింగ్ లింగ్విస్టిక్ నాలెడ్జ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీరు వచ్చేసి లింగ్విస్టిక్ నాలెడ్జ్ని అయితే యూజ్ చేసేసి యొక్క ఏవైతే మనకు ఎర్రర్స్ ఉంటాయో ఇక కంటెంట్కి సంబంధించి, ఏ రిజల్ట్స్కి సంబంధించి సో వాటిని అయితే మీరు ఐడెంటిఫై చేసేసి రివ్యూ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సినటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అది ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూడండి గైస్, మీకు ఏమైనా ఇక లింగ్విస్టిక్ సంబంధించి లైక్ సింటాక్స్ అండ్ అలాగే సెమాంటిక్స్, ఫోనాలజీ, మార్ఫాలజీ, ప్రాగ్మాటిక్స్ అండ్ సోషల్ లింగ్విస్టిక్స్ సంబంధించి ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే
ఇక కాంపిటీషనల్ లింగ్విస్టిక్స్ సంబంధించి ప్రీవియస్గా ఒక ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఎక్సలెంట్ రైటింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక క్వాలిఫికేషన్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అనేది చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి గైస్. మిమ్మల్ని అయితే డేటా క్వాలిటీ అనలిస్ట్గా అయితే మీకు డెసిగ్నేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫ్రీలాన్స్, అది అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్ అనమాట. ఇది లొకేషన్ చూడండి ఇండియా, రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ప్యూర్ 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై అనేది చేసుకోండి గైస్. టోటల్గా మనకు 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇలా మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సింపుల్గా మీరు ఆ ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక కంపెనీ వాళ్ళైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఆన్సర్స్ అయితే ఇచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయండి. మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. సో వన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత అప్లై టు డేటా క్వాలిటీ అనలిస్ట్ ఫ్రీలాన్స్ అని చెప్పేసి మీకు పాప్ అనేది రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఈ విధంగా అప్లై అనేది చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది అవైలబుల్లో ఉంది. అండ్ అలాగే వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓన్లీ మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ అనేది ఇచ్చి జాబ్కి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టే నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. 100% నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.